ప్రత్యేకంగా ఎస్సీల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే విషయం. దట్టు ఆ పార్టీలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలుగా ఉంటున్న నిన్న బయటకొచ్చిన ఎంఎస్ బాబు గాని, మొన్న మాట్లాడిన డొక్కా మాణిక్య వరప్రసాద్ గాని ఎమ్మెల్సీగా ఉంటూ కనీసం దర్శన భాగ్యం కల్పించండి అయ్యా అని మాట్లాడుకుంటున్నారు. అంటే ఒక పక్క మీరు ప్రతిరోజు ప్రతి క్షణం పోరాటం చేస్తున్నారు దళితుల కోసం, దళితుల మీద జరుగుతున్న అరాచకాలు అని అంటూ. సో అలాంటి పరిస్థితి ఒకవైపు ఉంటే ప్రజాప్రతినిధులు కూడా అదే పరిస్థితి ఉంది కదా. అంటే ఎస్సీలు ఆంధ్రప్రదేశ్లో ఎలా చూడబడుతున్నారు అని చెప్పుకోవచ్చు జడ్జి గారు మనం ఇక్కడ. వైసీపీ పార్టీకి దళితులంటే చిన్నచూపు, దళితులంటే లెక్కలేనితనం. ఈ దళితులు ఒక్క రొట్టె ముక్కకో ఒక సారా చుక్కకో మన కాళ్ళ దగ్గర పడి ఉంటారనేటువంటి ఒక పరిస్థితుల్లో వాళ్ళు అభిప్రాయం. ఓకే, ఇదే జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం. దళితుల్లో ఆత్మాభిమానం తక్కువ, దళితులు అమ్ముడుపోయేవాళ్ళు, దళితులు అవినీతి పరులు అంటూ నిన్ననే ఎంఎస్ బాబు ఎపిసోడ్లో చూశాం. నేను పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారిని సమర్థించను, కానీ అతను మాట్లాడిన మాటలను స్వాగతిస్తున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికే సవాల్ విసిరాడు. నేను అవినీతి పరుడని నువ్వు ప్రమాణ చేతురా కాణిపాకంకి వచ్చాను అంటే ఆ స్థాయికి ఎంఎస్ బాబు గారు వెళ్ళడం అన్నది అతనికి ఆ సమయంలో స్ఫురించినటువంటి ఒక ఊహన, లేకపోతే అతని నైజమే అదైతే అందరూ సంతోషిస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ధిక్కరించినటువంటి మొట్టమొదటి దళిత ధిక్కార స్వరం ఏదైనా ఉంది అంటే 4.5 సంవత్సరాల తర్వాత అది ఒక ఎంఎస్ బాబునే. ఎమ్మెల్యేగా ఉంటూ ఒక అధికారిగా ఉంటూ. ఇంతకుముందు సుచరిత గారిని హోమ్ మినిస్టర్ పదవి నుంచి తీసేసినప్పుడు ఆమె అలిగి ఇంట్లో కూర్చొని ఏదో హడావుడి చేసింది తన పిల్లలను, ఆడపిల్లలను ముందర పెట్టి, కానీ ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి పైన ధ్వజమెత్తలేదు. అదేవిధంగా ఈ డొక్కా మాణిక్య వరప్రసాద్ విషయం ఎత్తుకుంటే అతను మొన్నటి వరకు తాడికొండ ఎమ్మెల్యే నేనే అంటూ ఉండిపోయాడు, భ్రమలో ఉండిపోయాడు. అతనికి చెప్పా పెట్టకుండానే అతన్ని ఎక్కడి నుంచి ఖాళీ చేయించేశాడు. అక్కడికి సుచరిత గారిని తీసుకొచ్చి పెట్టాడు. మరి లోకేష్ గారు అన్నట్లుగా మీ ఇంట్లో చెత్త ఎదురింట్లో వేస్తే బంగారం అయిపోతుందా? అది కదా ఇప్పుడు ప్రజలంతా అనుకుంటున్నది. ఇక్కడ ఇప్పుడు ఈ ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇక్కడ అట్టర్ ఫ్లాప్ అయినటువంటి సినిమా డబ్బింగ్ చేసి తమిళ్లో రిలీజ్ చేస్తే ఒకవేళ హిట్ కావచ్చునేమో, కానీ అది ఎమ్మెల్యేలకు వర్తిస్తుందా? అట్టర్ ఫ్లాప్ సినిమాను పక్క స్టేట్ వాళ్ళు ఆదరించవచ్చు భాష వైరుధ్యం వల్ల. అంత మాత్రాన ఇక్కడ ఉన్నటువంటి సంతనూతలపాడు ఎమ్మెల్యేను మార్చేసి వేమూరు ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఇక్కడ పెడితే మేరుగు నాగార్జున ఇక్కడ మెరిసిపోయే బంగారం అయిపోతాడా? అక్కడ పనికిరాని చెత్త ఇక్కడ బంగారం వస్తువు అయిపోతుందా? అంటే మనం అనంతబాబు ఎపిసోడ్లో నుంచి ఇటువైపుకి వస్తే దళితులు టార్గెట్గా ఏదో జరుగుతుంది. దళితులు టార్గెట్గా వ్యూహం ఉంటుందేమో కదా. ఇక్కడ ఒకటి స్పష్టమైంది గోపి గారు. 2019 సాధారణ ఎన్నికల్లో 195% దళితులు జగన్మోహన్ రెడ్డిని ఆదరించారు. డెఫినెట్గా ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు 2019 సాధారణ ఎలక్షన్స్ మనం చూసుకున్నప్పుడు మొత్తం ఏవైతే ఎస్సీ సామాజిక వర్గానికి, ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో మొత్తం నియోజకవర్గాలు ఒకటి తెలుగుదేశానికి, ఒకటి జనసేనకి మినహాయిస్తే మిగిలినటువంటి 27 నియోజకవర్గాల్లోన వైసీపీ గెలిచింది. అంటే ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితులందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసి వైసీపీని గెలిపించడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే దళితులకు సంబంధించినటువంటి 27 సంక్షేమ పథకాలను ఆయన రద్దు చేసి పారేశారు. అదే ఆ వ్యూహం ఏంటి అని ఇక్కడ ఏంటంటే వ్యూహం ఉందా లేకపోతే కావాలని చేస్తున్నదా? ఇది వ్యూహంతోనే చేస్తున్నాడు. ఆ వ్యూహం ఏంటంటే రాను రాను దళితులందరూ కూడా వైఎస్ఆర్సీపీకి దూరమయ్యారు. దళిత క్రిస్టియన్లు దూరమయ్యారు, ఓకే, దళిత హిందువులు దూరమయ్యారు, ఇతరత్ర సంబంధించినటువంటి గిరిజనులు కూడా జగన్మోహన్ రెడ్డికి దూరమయ్యారు. అందుకు ప్రధానమైనటువంటి కారణం
దళిత గిరిజనులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలను రద్దు అయిపోయాయి. విద్యార్థులకు విద్యకు దూరం చేశాం, యువతను ఉపాధికి ఉద్యోగాలకు దూరం చేశాం, రైతన్నలకు భూమి లేకుండా చేశాం, కర్షక కార్మికులకు చేతిలో పని లేకుండా చేశాం. నువ్వు చేసినటువంటి ఇన్ని అఘాయిత్యాలను నువ్వు దళితులపైన చేశావు. కాబట్టి దళిత సమాజము తెలుగుదేశం వైపు, జనసేన వైపు చూడడం మొదలెట్టింది. ఓకే. ఎప్పుడైతే దళిత సమాజము తెలుగుదేశం వైపు ప్రయాణించడం మొదలెట్టిందో, జనసేన వైపు ఆకర్షితులయ్యారో, జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో తెలియక ఇప్పుడు మీరు అవినీతి పరులు, మీరు చేతగాని వాళ్ళు అంటూ దళిత ఎమ్మెల్యేలను, ఎంపీలను మార్చడం మొదలెట్టారు. అందులోనూ అక్కడి వాళ్ళని ఇక్కడికి, ఇక్కడి వాళ్ళని అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉదరకమాల్ ఇదరహై, ఇదరకమాల్ ఉదరహై అని సినిమా డైలాగ్ లెక్కన అక్కడికి ఇక్కడికి ఆయన ట్రాన్స్ఫర్ చేస్తూ మళ్ళీ అమాయకులైనటువంటి దళితులను మోసం చేసి మరొకసారి అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ప్రయత్నాలు 100% విఫలమవుతాయని, విఫల ప్రయత్నమని నిన్న మొన్న తేలిపోయింది. ఎక్కడ కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ పిచ్చి పనిని ఎవరూ కూడా సమర్థించట్లేదు. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తికి కాస్తో కూస్తో కేడర్ను ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు. ప్రతి గ్రామంలోనూ, మండల స్థాయిలోనూ, లేకపోతే నీకు పట్టణ స్థాయిలోనూ తనకంటూ ఒక వర్గాన్ని క్రియేట్ చేసుకోవడం అన్నది రాజకీయాలలో అది ఒక భాగం. అటువంటప్పుడు ఇతని వర్గానికి సంబంధించినటువంటి వర్గీయులు కొత్తగా వచ్చినటువంటి క్యాండిడేట్ను అంత సామాన్యంగా, అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. మరి అటువంటి వాటిని కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టి ఒక నియంతలాగా, ఒక హిట్లర్కు బాబులాగా నేను చెప్పింది చేయాలి, నువ్వు డూ వాట్ ఐ సే అంటే ప్రజాస్వామ్యంలో నియంతృత్వం. అది జగన్మోహన్ రెడ్డి పాలసీ. ప్రజాస్వామ్యంలో నియంతృత్వం అన్నది ఎంత ప్రమాదకరమో మరి ఇప్పుడు అందరూ చూసాం. మరి ఇప్పుడు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా ఎస్టీలు అని అంటే ఆ స్లోగన్ పనిచేయదా? ఇక నేను అన్నాను కదా, నోటితో ఒకటి చెప్పి చేతులతో ఒకటి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నోటి మాటలకు ఏమాత్రం విలువ ఉంటుంది? నువ్వు చేస్తున్నది మేము చూస్తున్నాం కదా. నీ మాటలు మా చెవిలో నుంచి ఈ చెవిలో దూరం ఆ చెవిలో వెళ్ళిపోవచ్చు, కానీ నువ్వు చేస్తున్నటువంటి క్రియ, నువ్వు చేస్తున్నటువంటి పనికి మాలిన పనులు చూసి అనుభవిస్తున్నాము కదా, బాధపడుతున్నాం కదా. మరి అటువంటప్పుడు దళితులు ఏ విధంగా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అన్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి నా వాడైపోతాడా? నువ్వు మా అందరి వాడు అయిపోతావా? నీవు ఇప్పుడు మాకు శత్రువు, దళిత ద్రోహివి. నిన్ను ఏ విధంగా మేము మావాడని అనగలుగుతాం? అన్నాము, అనుభవించాం. ఇప్పటికైనా తేరుకోకపోతే, ఇప్పటికైనా దళిత జాతి బుద్ధి తెచ్చుకోలేకపోతే ఇంకా దళిత జాతి ఇంకా రాబోయే 100 సంవత్సరాల పాటు మరో త్రేతాయుగానికో కృతయుగానికో వెళ్ళిపోయినటువంటి రోజులు గుర్తుకొస్తాయి.